నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు గారు మాత్రమే ఇలా చేయగలరు అంటున్న వైఎస్ జగన్. ఏపీ వ్యాప్తంగా శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 45,000 పైచిలుకు పాఠశాలల్లో ఒకే రోజు ఈ కార్యక్రమం జరగడం విశేషం. అయితే పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ పై వైసీపీ అధినేత జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ హయాంలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశాలకు పేరు మార్చి కొత్తగా ఏదో చేసినట్లు పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఇప్పుడిదే విద్యార్థులకు గొప్ప పనులు చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాలు పేరు మార్చి ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా హంగామా చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పేరెంట్స్ మీటింగ్ ను చంద్రబాబు ప్రచార వేదికలుగా మార్చుకున్నారన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు ఏం చేశామనే దానిపై వివరాలు వెల్లడిస్తూనే కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి వారిని దగా చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పాఠశాలల్లో సహజంగా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకుంటున్నారని, ఈ ప్రపంచంలో ఒక చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలి విడత, నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు ఆమోదించి తీర్మానాలు చేశాయన్నారు. ఆ పేరెంట్స్ కమిటీ సమావేశాలకు కూటమి సర్కారు కొత్త టైటిల్స్ పెట్టి తామేదో కొత్తగా చేస్తున్నామని భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. చివరకు పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంట్లోనే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఊరూరా డప్పుకొట్టారని, అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారని, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని జగన్ ట్వీట్ లో రాసుకొచ్చారు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా అంటూ సెటైర్లు వేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పైన వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులు డొక్క మాడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యం పాడై ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆరోపించారు. విద్యా దీవెన, వసతి దీవెనలకు ఈ జనవరి వస్తే 4 త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవని, వీటికి ఏకంగా 3,900 కోట్లు బకాయిలుగా పెట్టారని మండిపడ్డారు. ఇన్ని చేసి ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా డ్రామాలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు గారు మాత్రమే ఇలా చేయగలరు అంటున్న వైఎస్ జగన్. ఏపీ వ్యాప్తంగా శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 45,000 పైచిలుకు పాఠశాలల్లో ఒకే రోజు ఈ కార్యక్రమం జరగడం విశేషం. అయితే పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ పై వైసీపీ అధినేత జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ హయాంలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశాలకు పేరు మార్చి కొత్తగా ఏదో చేసినట్లు పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఇప్పుడిదే విద్యార్థులకు గొప్ప పనులు చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాలు పేరు మార్చి ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా హంగామా చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పేరెంట్స్ మీటింగ్ ను చంద్రబాబు ప్రచార వేదికలుగా మార్చుకున్నారన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందంటూ ఎక్స్ లో ట్వీట్
ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు ఏం చేశామనే దానిపై వివరాలు వెల్లడిస్తూనే కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి వారిని దగా చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పాఠశాలల్లో సహజంగా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకుంటున్నారని, ఈ ప్రపంచంలో ఒక చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు, ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలి విడత, నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు ఆమోదించి తీర్మానాలు చేశాయన్నారు. ఆ పేరెంట్స్ కమిటీ సమావేశాలకు కూటమి సర్కారు కొత్త టైటిల్స్ పెట్టి తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. చివరకు పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంట్లోనే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఊరూరా డప్పుకొట్టారని, అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారని, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా అంటూ సెటైర్లు వేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పైన వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులు డొక్క మాడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యం పాడై ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆరోపించారు. విద్యా దీవెన, వసతి దీవెనలకు ఈ జనవరి వస్తే 4 త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవని, వీటికి ఏకంగా 3,900 కోట్లు బకాయిలుగా పెట్టారని మండిపడ్డారు. ఇన్ని చేసి ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా డ్రామాలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు గారు మాత్రమే ఇలా చేయగలరు అంటున్న వైఎస్ జగన్. ఏపీ వ్యాప్తంగా శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 45,000 పైచిలుకు పాఠశాలల్లో ఒకే రోజు ఈ కార్యక్రమం జరగడం విశేషం. అయితే పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ పై వైసీపీ అధినేత జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ హయాంలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశాలకు పేరు మార్చి కొత్తగా ఏదో చేసినట్లు పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఇప్పుడిదే విద్యార్థులకు గొప్ప పనులు చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాలు పేరు మార్చి ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా హంగామా చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పేరెంట్స్ మీటింగ్ ను చంద్రబాబు ప్రచార వేదికలుగా మార్చుకున్నారన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు ఏం చేశామనే దానిపై వివరాలు వెల్లడిస్తూనే కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి వారిని దగా చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పాఠశాలల్లో సహజంగా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకుంటున్నారని, ఈ ప్రపంచంలో ఒక చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు, ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలి విడత, నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు ఆమోదించి తీర్మానాలు చేశాయన్నారు. ఆ పేరెంట్స్ కమిటీ సమావేశాలకు కూటమి సర్కారు కొత్త టైటిల్స్ పెట్టి తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.
చివరకు పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు సామగ్రిని తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంట్లోనే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఊరూరా డప్పుకొట్టారని, అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారని, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా అంటూ సెటైర్లు వేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పైన వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులు డొక్కమాడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యం పాడై ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆరోపించారు. విద్యా దీవెన, వసతి దీవెనలకు ఈ జనవరి వస్తే 4 త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవని, వీటికి ఏకంగా 3,900 కోట్లు బకాయిలుగా పెట్టారని మండిపడ్డారు. ఇన్ని చేసి ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా డ్రామాలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు గారు మాత్రమే ఇలా చేయగలరు అంటున్న వైఎస్ జగన్. ఏపీ వ్యాప్తంగా శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 45,000 పైచిలుకు పాఠశాలల్లో ఒకే రోజు ఈ కార్యక్రమం జరగడం విశేషం. అయితే పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ పై వైసీపీ అధినేత జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ హయాంలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశాలకు పేరు మార్చి కొత్తగా ఏదో చేసినట్లు పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఇప్పుడిదే విద్యార్థులకు గొప్ప పనులు చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాలు పేరు మార్చి ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా హంగామా చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పేరెంట్స్ మీటింగ్ ను చంద్రబాబు ప్రచార వేదికలుగా మార్చుకున్నారన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు ఏం చేశామనే దానిపై వివరాలు వెల్లడిస్తూనే కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి వారిని దగా చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పాఠశాలల్లో సహజంగా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకుంటున్నారని, ఈ ప్రపంచంలో ఒక చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలి విడత, నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు ఆమోదించి తీర్మానాలు చేశాయన్నారు. ఆ పేరెంట్స్ కమిటీ సమావేశాలకు కూటమి సర్కారు కొత్త టైటిల్స్ పెట్టి తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. చివరకు పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు సామగ్రిని తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంట్లోనే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఊరూరా డప్పుకొట్టారని, అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారని, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా అంటూ సెటైర్లు వేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పైన వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులు డొక్కమాడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యం పాడై ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆరోపించారు. విద్యా దీవెన, వసతి దీవెనలకు
ఈ జనవరి వస్తే 4 త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవని, వీటికి ఏకంగా 3,900 కోట్లు బకాయిలుగా పెట్టారని మండిపడ్డారు. ఇన్ని చేసి ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా డ్రామాలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.